ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైంకు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైం ద్వారా లేవియా కాండం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. దేవుడు తన హృదయాన్ని తన ప్రజలకు తను తెలియజేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ధర్మశాస్త్రం ద్వారా కొన్ని ఆజ్ఞలను కట్టడలను ఇవ్వడాన్ని బట్టి దేవుడు తన హృదయాన్ని తన ప్రజలకు ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లేవియా కాండం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మరి అందులో భాగంగానే 17 అధ్యాయాలు మనం ముగించాము. ఈరోజు 18వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. 18వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఒక అవుట్లైన్ మాత్రం నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అని చెప్పొచ్చు. ఇందులో సెక్సువల్ రిలేషన్షిప్ గురించి సరైన అవగాహన ఒక దేవుని పిల్లలకు కలిగి ఉండటానికి దేవుడు కొన్ని ఆజ్ఞలను జారీ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి లైంగిక జీవితము యొక్క విషయంలో, లైంగిక సంబంధాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, ఎవరితో కలిగి ఉండొచ్చు, ఎవరితో కలిగి ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని దేవుడు చేసినటువంటి దిశానిర్దేశాలను చక్కగా పాటించడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఇజ్రాయేలీలకు చెప్పబడింది కదా, ఇప్పుడు మనకు వర్తిస్తుందా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా వర్తిస్తుంది. అప్పుడున్న పరిస్థితులకి ఇవి చెప్పబడ్డాయేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితులకి ఇవి వర్తించవేమో అని చాలామంది మనం అనుకోవచ్చు. కానీ ఏదైనా ఒక మోరల్ కాండక్ట్, ఒక నైతిక విలువలు కలిగినటువంటి ఒక వ్యక్తిత్వానికి మనలను నడిపించడానికి దేవుడు ఈ ఆజ్ఞలను కట్టడలను జారీ చేసినట్టుగా చూస్తాం. దేవుడు నిర్దేశించిన ఈ ఆజ్ఞలను మీరటం అంటే అది పాపానికి దారితీస్తుందని. ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నారు. పాపం చేయకుండా ఉండటానికి మనం జాగ్రత్త వహించాలి అని అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, దాన్ని మనం ఎలా పాటించగలగాలి. ఒకవేళ పాటించడానికి మన శరీరమే అడ్డంకిగా ఉంటే దేవుని ఆత్మ ద్వారా దేవుని కృపను మనం పొందటానికి మనం ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు 18వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను. 18వ అధ్యాయంలో నేను మీకు రెఫరెన్సెస్ అన్ని చదివి వినిపించాను, కానీ మీకు రెఫరెన్సెస్ చెప్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే నాతో కలిసి మీరు కూడా ఈ రెఫరెన్సెస్తో కూడినటువంటి ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత వాక్యాన్ని మీరు ధ్యానించండి. అప్పుడు మీకు ఇంకా లోతైన విషయాలు అర్థమవడానికి అవకాశం ఉంటుంది. డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది లేవియా ఖండాన్ని త్వరగా అలా చదివి ముగిచ్చేస్తారు. కొంతమంది చదవడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే చాలా బోరింగ్ సబ్జెక్ట్ అని. కానీ లేవియా ఖండాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్రతిదీ దేవుని హృదయాన్ని తెలియజేసే విధంగా ఆయన విమోచన కార్యాన్ని గురించినటువంటి ఒక ప్రస్తావన అందులో కనపడుతుంది. కాబట్టి లేవియా ఖండాన్ని కొంచెం సీరియస్గా మీరు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మీకు క్లుప్తంగా వీటిని మెసేజెస్ రూపంలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు వీటిని గుర్తించాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది. 18వ అధ్యాయం లేవియా ఖండంలో నుంచి చట్ట విరుద్ధమైనటువంటి లైంగిక సంబంధాల గురించి దేవుడు కొన్ని మాట్లాడడం మనం చూస్తాము. నైతిక విలువలు కలిగి లైంగిక సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం అనేటువంటిది ప్రతి విశ్వాసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని పిల్లలు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ వాటిని పాటించాల్సి ఉంది అనే విషయాన్ని సూచిస్తుంది. మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ అన్యమత అభ్యాసాల నుంచి నిష్క్రమించండి అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇజ్రాయిలీలు ఈజిప్ట్ దేశంలో ఇంతవరకు 400 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ సంబంధించినటువంటి ప్రతి ఆచారాలను వారు పాటిస్తూ వచ్చారేమో. వారు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నప్పటికీ కూడా వారు చాలా మటుకు మిక్స్డ్ కల్చర్లో వారు జీవిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు వారిని దేవుడు అక్కడి నుంచి విడిపించుకొని వచ్చాడు. ఇప్పుడు అరణ్య మార్గంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తున్నట్టుగా చూస్తున్నారు. వారి నైతికత చెడిపోకుండా వారు నైతికంగా పరిశుద్ధంగా జీవించాలనే ఉద్దేశంతో దేవుడు వారికి ఒక మార్గాన్ని ఉపదేశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వారు వెళ్తున్నటువంటి దేశము కనాను దేశంలో కూడా విపరీతమైనటువంటి ఇలాంటి పోకడలు మనకు అక్కడ కూడా కనిపిస్తాయి. కాబట్టి దేవుడు ముందుగానే తన ప్రజలను సిద్ధపరుస్తున్నట్టుగా చూస్తాం. ఐగుప్తులోనికి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళినప్పుడు వారికి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని, వారు అక్కడ అంతకాలం ఉండాల్సి వస్తుందని వారు ప్రాబబ్లీ గ్రహించి ఉండకపోవచ్చు. అయితే వారు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఆ బానిసత్వంలో. అయితే బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత ఇప్పుడు శాశ్వత కాలం ఉండాల్సినటువంటి ప్రాంతంలోనికి వారు వెళ్తున్నారు. వారి స్వాస్థ్యంగా పొందడానికి కానాను దేశానికి వెళ్తున్నారు. కాబట్టి దేవుడు వారి కొరకు చక్కటి నియమావళులు ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇజ్రాయిలీ అక్కడ అనుసరించకుండా ఉండటానికి, అక్కడ లోకరీత్యా లేకపోతే అక్కడ అన్యమత అభ్యాసాల నుంచి వారు నిష్క్రమించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనాన్ని మనం చూసినప్పుడు జీవితానికి గల మార్గాన్ని దేవుడు ఉపదేశిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు ఇస్తున్న ఆజ్ఞలు
లేకపోతే కట్టడలు, ఒక దిశానిర్దేశాన్ని మరి వారికి ఇస్తూ ఉండగా, దేవుని ప్రజలైన వారుగా, దేవుని చేత విమోచించబడిన వ్యక్తులుగా, దేవుని స్వకీయ సంపాద్యంగా మార్చబడిన వ్యక్తులుగా, దేవుని మాటకు లోబడ్డం అనేటువంటిది వారు చేయాలి. ఎప్పుడైతే లోబడ్డం నేర్చుకుంటారో, దేవుని మాటను అనుసరించి ఒక నైతిక విలువలు కలిగి దేవుని దృష్టిలో ఒక పారదర్శకంగా దేవుని దృష్టిలో జీవించడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో, వారు దేవుని చేత జీవాన్ని పొందుతారు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. మీరు జీవము కలిగి ఉండాలి అని ఆశపడుతున్నారా? సమృద్ధి అయిన జీవితం మీకు కావాలా? ఒక సుఖ సంపదలతో కూడినటువంటి ఒక చక్కటి జీవితాన్ని మీరు ఆస్వాదించాలని ఆశపడగలిగితే, నేనిస్తున్న ఈ మార్గాలను, నేనిస్తున్న ఈ ఆజ్ఞలను, కట్టడలను తూచా తప్పకుండా పాటించడానికి మీరు ప్రయాసపడండి అని దేవుడు వారికి తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు నిర్దేశిస్తున్న ఈ మార్గాల్లో ప్రజలు ఖచ్చితంగా నడవాలి అనేటువంటిది దేవుని ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. మరి 4వ వచనం నుంచి 21వ వచనంలో గల దేవుని మాటను అక్కడ మనం చూసినప్పుడు, లేవియాకాండం 18వ అధ్యాయంలో లైంగిక సంబంధాల గురించి చాలా విషయాలు అందులో దేవుడు నిర్దేశించాడు. అయితే ఇక్కడ 4వ వచనం నుంచి 21వ వచనంలో మనం చూస్తే, అక్కడ చాలా సరిహద్దులను దేవుడు అక్కడ నిర్దేశించినట్టుగా చూస్తాం. లైంగిక సంబంధాల విషయంలో చాలా సరిహద్దులు దేవుడు పెట్టాడు. మరి ఎవరితో మీరు కూడవచ్చునో, ఎవరితో కూడకూడదు, అంటే ఎవరితో మీరు లైంగికంగా మీరు కలవచ్చు, ఎవరితో కలవకూడదు, ఎలాంటి సరిహద్దులు మీకు కుటుంబ పరంగా కూడా ఉండాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. నేను మీకు జస్ట్ అవుట్లైన్ మీకు ఇస్తున్నాను. మీరు 4వ వచనం నుంచి 21వ వచనం మీరు చదువుకోండి. మరి కుటుంబ పరంగా కూడా దేవుడు నిర్దేశించినటువంటి కుటుంబ వ్యవస్థలో మీరు ఎవరితో లైంగిక సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో కలిగి ఉండకూడదు అనేది దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ దేవుడు దేన్నైనా వద్దు అన్నాడా, మనం దాన్ని వద్దు అనుకోవాల్సిందే. అందులో వేరే ఆలోచన చేయటానికి వీల్లేదు. వేరే ఆలోచన చేస్తున్నామంటే అది ఆజ్ఞాతిక్రమం కిందకు వెళ్ళిపోతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నారు. ఈరోజు పాపభూయిష్టమైన ఈ లోకంలో విపరీతమైన పోకడలు కనపడుతున్నాయి. మీరు చూస్తున్నప్పుడు సోషల్ మీడియా చూడండి, లేకపోతే న్యూస్ ఛానల్స్ చూడండి, మీకు అనేక రకమైనటువంటి లైంగిక సంబంధించినటువంటి విపరీతమైన పోకడలు మీకు కనపడతాయి. అలా అవి కనపడుతుండడాన్ని బట్టి మీరు సినిమా చూడండి, లేకపోతే ఏది చూసినప్పటికీ కూడా అనేకమైనటువంటి ఒక విపరీతమైన ధోరణులు మీకు కనపడుతూ ఉన్నాయి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇవి అన్యమత ఆచారాలు కావచ్చు, అన్యమతకు సంబంధించినటువంటి మరి ఈ లోకము పాటించేటువంటి పద్ధతులు కావచ్చు, అభ్యాసాలు కావచ్చు, వీటి నుండి మీరు నిష్క్రమించండి. వీటిని అనుసరించి మీరు జీవించొద్దు. మరి దేవుడు నిర్దేశించినటువంటి వివాహం అనేటువంటి వ్యవస్థలో కేవలం ఒక ఒక పార్ట్నర్స్ మధ్యలో మాత్రమే, దేవుడు నిర్దేశించిన రీతిగా ఒక వధువు వరుడు మధ్యలో మాత్రమే లైంగిక సంబంధమైన సంబంధాలు ఉండటానికి దేవుడు ఒప్పుకుంటున్నాడు. అంతేగాని వివాహానికి ముందు, వివాహానికి తర్వాత కూడా దేవుడు వాటిని నిర్దేశించట్లేదు. దేవుడు వాటిని ఒప్పుకోవడం లేదని చూస్తున్నాం. ఇప్పట్లో మీరు చూడండి కల్చర్ ఎలా మారిపోయిందో. మరి వివాహం కాకముందే కన్యత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వర్జినిటీ కోల్పోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకు ఇలా కనపడుతున్నాయి? విపరీతమైన ధోరణులు మనకు కనపడుతున్నాయి. వీటన్నిటిని మనం పాటిస్తూ ఉన్నాము. పరిశుద్ధ వివాహము అన్నాడు దేవుడు. పరిశుద్ధ వివాహంలో దేవుడు ప్రజలను కలపాలని కోరుకుంటున్నాడు. కానీ మనం చూస్తున్నప్పుడు లోకంలో ఎలాంటి పరిస్థితులు కనపడుతున్నాయంటే, పరిశుద్ధ వివాహానికి ముందే పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్న పరిస్థితి. కానీ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉన్నాయో ఆలోచన చేయండి. మరి నోవాహు కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి హనోకు కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత పరిస్థితులు లోతు సమయంలో సొదొమ గొమొర్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఆలోచిస్తూ వెళ్తే మరి క్రమక్రమంగా ప్రతి జనరేషన్లో కూడా, ప్రతి కాలంలో కూడా విపరీతమైన ధోరణులు మనకు తారసపడుతూనే ఉన్నాయి అని మనం చూస్తున్నాం. విపరీతమైన ధోరణులు ఇలా కనపడుతూనే ఉన్నప్పుడు, ఒక మనిషి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పరిశుద్ధ వివాహంలో పడవలసిన వ్యక్తులు మరి వివాహానికి ముందే లైంగిక సంబంధాల విషయంలో వారు ఎలా జీవిస్తున్నారో తాము సెట్ చేసుకోవడము, చెక్ చేసుకోవడం ఎంతైనా ప్రాముఖ్యంగా అవసరము. మరి ఎవరితో కలిగి ఉండాలి, ఎవరితో కలిగి ఉండకూడదు, అది కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వివాహానికి ముందు ఉండకూడదు, వివాహం తర్వాత కూడా కొంతమంది అక్రమ సంబంధాల వైపు వెళ్తున్నారు. అది కూడా దేవుడు ఒప్పుకోవట్లేదు. వివాహ వ్యవస్థలోనే లైంగిక సంబంధమైనటువంటి విషయాలు ఉండాలి తప్ప వేరొక పార్ట్నర్తో ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు. తర్వాత కుటుంబంలో కూడా ఇప్పుడు చాలా దారుణంగా పరిస్థితులు మీకు కనపడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా దేవుడు వద్దంటున్నాడు.
దేవుడు వీటన్నిటి నుంచి వాళ్ళని నిష్క్రమించమని చెప్తున్నాడు. ఇవి మనం ఆలోచన చేయాల్సింది. మీరు 4వ వచనం నుంచి 21వ వచనం వరకు చదవండి. ఎవరితో మీరు కలిగి ఉండొచ్చు, ఎవరితో కలిగి ఉండకూడదు. మరి ఇప్పట్లో మరి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్‌లో డిఫరెంట్‌గా కనపడుతది. యూరోపియన్ కంట్రీస్‌లో వేరేగా కనపడుతది. మరి బాగా ఇండిపెండెంట్‌గా ఉన్నటువంటి కంట్రీస్‌లో, మరి బాగా డెవలప్డ్ అయిన కంట్రీస్‌లో కూడా రకరకాల ధోరణులు మనకు కనపడతాయి. కానీ దేవుడు నిర్దేశించినటువంటి నైతికత మన లైంగిక సంబంధాల్లో కూడా ఉండడం చాలా దీవెనకరము అనే విషయాన్ని మనం గ్రహించాలి. అది మనకు కష్టంగా అనిపించొచ్చేమో, కానీ అయినప్పటికీ కూడా దేవుడు నిర్దేశించిన ఆ చట్టబద్ధతలోని ఆ సరిహద్దులను మనం పాటించగలిగినప్పుడు అది మనకు దీవెనకరంగా ఉంటది. ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని మనం చూస్తాం. 21వ వచనంలో చూసినప్పుడు చిన్న పిల్లల బలి విషయంలో కూడా దేవుడు నిషేధించినట్టుగా చూస్తున్నాం. మొలెకు అనేటువంటి దేవతకు మరి వారు చిన్న పిల్లలను బలిగా అర్పించేటువంటి వారు. మరి కనాను దేశంలో ఈ ప్రక్రియ జరిగేది. ఈజిప్ట్ దేశంలో కొన్ని కొన్ని చోట్ల జరిగేది. కానీ కనాను దేశానికి ఇప్పుడు వారు వెళ్ళిపోబోతున్నారు. అక్కడ మొలెకు దేవతను వారు పూజించడం ప్రారంభిస్తారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు తగినట్లుగా, అందుకే అలాంటి వారిని తోలేసి అక్కడ ప్రజలను పంపించేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోమన్నాడు దేవుడు. కానీ యెహోషువ సమయంలో యుద్ధం కంప్లీట్‌గా జరగకపోవడాన్ని బట్టి, అందరినీ అక్కడి నుంచి వెలివేయకపోవడాన్ని బట్టి మొలెకు దేవతలు కూడా అక్కడే పూజించబడ్డం చూస్తున్నాము. అదే విధంగా మరి అక్కడ బలి అర్పణలు, ప్రాముఖ్యంగా చిన్నపిల్లల బలి కూడా అక్కడ జరగడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకు ముందుగానే దేవుడు నిర్దేశించాడు. పిల్లల బలిని దేవుడు ఎక్కడ కూడా ఒప్పుకోడు. దేవుడు ఎక్కడ అడగడు. మరి మీరు అలాంటి చోటుకెళ్ళినప్పుడు అలాంటి బలుల విషయంలో మీరు ఖచ్చితంగా పాల్గొనొద్దు అని దేవుడు నిర్దేశించినట్లుగా, నిషేధించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మీరు అనొచ్చు, మరి దేవుడు పిల్లలను బలిగా అడగడు అంటే మరి ఇస్సాకును బలిగా ఎందుకు అడిగాడు? అబ్రాహాము ఇస్సాకును బలిగా ఇవ్వమని అబ్రాహాముతో కోరాడు కదా దేవుడు. అంటే ఒక విషయం అర్థం చేసుకోండి, అక్కడ అబ్రాహాము యొక్క విశ్వాసం పరీక్షించడానికి దేవుడు ఒక పరీక్షగా ఇస్సాకును అడిగాడు. కానీ ఇస్సాకును చంపడానికి అబ్రాహాము కత్తెత్తినప్పుడు దేవుడు అన్నమాట, నువ్వు పిల్లవాడి మీద కత్తి వేయొద్దు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు నీ కుమారుడు ఇవ్వటానికి నువ్వు వెనకాడలేదు కాబట్టి నాకు అర్థమవుతుంది దీనివల్ల నువ్వు నాకు భయపడుతున్నావని అని దేవుడు అన్నాడు. అంటే అక్కడ తను టెస్ట్ చేయడానికి, తన విశ్వాసాన్ని పరీక్షించడానికి, తనకు ఒక రివార్డ్ ఇవ్వటానికి దేవుడు అక్కడ అబ్రాహాం విశ్వాసాన్ని పరీక్షించినట్టుగా చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎక్కడ కూడా పిల్లలను బలి ఇవ్వమని కోరేటువంటి దేవుడు కాదు. మరి అదే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దాని విషయం జాగ్రత్త ఉండని చెప్తున్నాడు. మరి 22వ వచనం మనం చూసినప్పుడు స్వలింగ సంపర్కుల గురించి కూడా దేవుడు ఖండించినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు చాలా కామన్ థింగ్ అది, అవునా? స్వలింగ సంపర్కుల యొక్క సంఖ్య పెరిగిపోయింది లోకంలో, ప్రపంచంలో. ఇప్పుడు ఇండియాలో కూడా మరి కొన్ని లాస్ ఇవ్వడాన్ని బట్టి కొన్ని లీగల్ అయిపోయినాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా జీవిస్తున్న మనము నైతికత కలిగి జీవించటము, మరి అలాంటి అభ్యాసాలకు దూరంగా ఉండటం అనేటువంటిది దేవుడు తన వాక్యం ద్వారా మనకు నిర్దేశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. స్వలింగ సంపర్కులను దేవుడు ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. దేవుడు ఎక్కడ కూడా అగ్రీ చేయలేదు వారి గురించి. ఇప్పుడు ఈ లోకము మనం చెప్పచ్చు కరెక్టే అని. ఎల్బిజిటిక్యూకి సంబంధించినటువంటి ఒక నెల కూడా మనకు ఈ లోకము ఆచరిస్తూ ఉంటుంది. కానీ జాగ్రత్త, మరి ఎక్కడ కూడా దేవుడు నిర్దేశించినటువంటి క్రమంలోనికి మీరు వెళ్ళొద్దు. దేవుడు వద్దన్న దాన్ని వద్దని చెప్పడానికి ఇష్టపడండి. మరి దేవుడు ఒక పురుషుడు ఒక స్త్రీకి మధ్యలోనే మరి లైంగిక సంబంధమైనటువంటి ఒక వాంఛను దేవుడు పెట్టాడు. కానీ మరి మీరు విపరీతమైన పోకడలోకి వెళ్ళిపోయి ఇలా స్వలింగ సంపర్కుల యొక్క మరి విధానాల్లోనికి మీరు వెళ్ళిపోవద్దు అనే దేవుని వాక్యం చేత మనము నిర్దేశించబడుతున్నాం అనే విషయాన్ని గ్రహించాలి. మరి 23వ వచనాన్ని మనం చూసినప్పుడు 23వ వచనంలో కూడా పశుత్వానికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అంటే జంతువులతో లైంగిక సంబంధాలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి అని మనం చూస్తున్నాం. మరి విపరీతమైన పోకడలను బట్టి మరి మనుషుల యొక్క ఫ్యాంటసీలు ఎలా మారిపోయాయంటే, మనుషులు ఏదో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మనుషులు ఏదో రకంగా వారి యొక్క పైశాచికత్వాన్ని
వారు ప్రదర్శించాలని ఆశపడుతున్నారు. అపవాది వారిని ఆ విధంగా శోధిస్తా ఉంది. అపవాది వారిని ఆ విధంగా పక్కదోవ పట్టిస్తా ఉందని మనం చూస్తున్నాం. ఈ లోకంలో చాలా రకాలుగా చాలా పర్వర్షన్స్ మనకు కనపడుతున్నాయి. అలాంటి విపరీతమైన ధోరణులు మనకు కనపడుతున్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని గురించి అని మనం చూడాలి. లేవియాకాండంలో దేవుని వాక్యం చెప్తుంది, మరి జంతువులతో ఎటువంటి లైంగిక సంబంధం ఉండటానికి వీల్లేదు. లైంగిక సంబంధమైనటువంటి ఏ క్రియ కూడా జంతువులతో చేయకూడదని. మరి దేవుడు నిర్దేశించిన విషయాన్ని మనం తూచా తప్పకుండా పాటించాల్సి ఉంది. దేవుడు పెట్టిన ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో దేవుడు మనం దీవిస్తాడు. కానీ ఎప్పుడైతే మనము ఈ విధంగా విపరీతమైన ధోరణులకు మనం అప్పచెప్పుకుంటామో అప్పుడు దేవుని జ్ఞానాన్ని మనం వెక్కిరిస్తున్నట్లు లెక్క. దేవుడు నిర్దేశించినటువంటి ఒక క్రమాన్ని మనం మీరుతున్నట్లు లెక్క. అప్పుడు అతిక్రమం చేస్తున్నాము. అతిక్రమం చేయవారిని దేవుడు ఎప్పుడూ వర్ధిల్లింప చేయడు. దేవుడు వారిని శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఓకే. ఇక 24-30 వచనాలు గల దేవుని మాటను మనం గమనిస్తే అక్కడ భూమిని గురించి, అక్కడ వారు నివసించేటువంటి ప్రాంతంలో అక్కడ వారు ఎలా జీవించాలి అనే విషయాలు తెలియజేస్తున్నాడు. మరి పాపానికి గల శిక్షను కూడా తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీరు వెళ్తున్నది కనాను దేశానికి కావచ్చు, అక్కడ రకరకాలైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి పద్ధతులు అక్కడ మీకు తారసపడవచ్చు. అయితే అక్కడ మీరు వాటిని బట్టి జీవించడం ప్రారంభిస్తే అక్కడ భూమి మిమ్మల్ని ఉంచనీయకుండా అది మిమ్మల్ని కక్కేస్తుంది, మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏదైతే స్వాస్థ్యంగా ఉండటానికి మీకు బహుమానంగా నేను మీకు ఇస్తున్నానో, నిబంధనలో మీరు నాతో కూడా ఉన్నారు కాబట్టి మీకు స్వాస్థ్యంగా ఉండవలసినటువంటి స్థలంలోనికి మిమ్మల్ని నేను నడిపించినప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి ఆచారాలను బట్టి, అక్కడున్న పోకడలను బట్టి మీరు మీ కొరకు జీవించడం ప్రారంభిస్తే అక్కడ భూమిలో మీరు స్వతంత్రించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జీవించే పరిస్థితి ఉండదు. అక్కడి నుంచి మీరు తొలగిపోయేటువంటి పరిస్థితి, అక్కడ భూమే మిమ్మల్ని తోలేస్తుంది అన్నట్టుగా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టు చూస్తున్నాం. మనం అనొచ్చు, మరి ఏ భూమి మీద లేకపోతే ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆజ్ఞలను బట్టి, ఆ ప్రాంతానికి సంబంధించిన ఆచారాలను బట్టి మనం నడుచుకోవాలి కదా అని దేవుని వాక్యం చెప్పింది. మనము ఈ లోకమునకు ఉప్పై ఉన్నాము, ఈ లోకానికి వెలుగై ఉన్నాము. మనం సంథింగ్ డిఫరెంట్గా మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చొప్పున మనం జీవించడం నేర్చుకోవాలి. అలాగే ఎప్పుడైతే నైతిక విలువలు కలిగి జీవిస్తామో ఈ లోకం యొక్క విపరీతమైన పోకడల ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది. అది పడినా కూడా దాన్ని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ శరీరంగా బలహీనంగా ఉన్నారేమో, మరి ఆత్మలో మీరు బలంగా లేరేమో, దేవుని సహాయాన్ని అడగండి, దేవుని జ్ఞానాన్ని అడగండి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ప్రజల మధ్యలో నేను జీవిస్తున్నాను ప్రభా, నన్ను ఎలా జీవించమంటావు? లోతుని గురించి ఆలోచించేయండి. లోతు సొదొమ గొమొర్రాలో జీవిస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. మరి దూతలు మరి సొదొమ గొమొర్రాలో లోతు ఇంటిలోకి వస్తే అక్కడ బయట నుంచి ప్రజలు ఆ దూతల్ని బయటికి పంపించు, మేము లైంగికంగా మేము కలవాలని కోరుకుంటున్నాం అన్నప్పుడు మరి ఎలాంటి పరిస్థితులు కనపడుతున్నాయో ఆలోచన చేయండి. అయితే లోతు జ్ఞానము కలిగి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది లోతు నీతిమంతుడుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. నీతిమంతుడిగా ఎలా జీవించగలిగాడు? మరి లోతు కూడా ఎక్కడో చోట దేవునితో సహవాసం కలిగి మరి పర్వర్టెడ్ లైఫ్ స్టైల్ మధ్యలో జీవిస్తున్నప్పుడు తను జాగ్రత్తగా, నీతిగా, మరి యథార్థంగా తను జీవించగలిగాడని మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అడిగి ఆయన కృపను మనం పొందుకొని ముందుకు వెళ్ళగలిగితే, దేవుడు నిర్దేశించిన రీతిలో మనం నడవగలిగితే, మన జీవితాన్ని మనం సరిగ్గా క్రమపరచుకోగలిగితే, దేవుడు ఇస్తున్నటువంటి స్వాస్థ్యములో దేవుడు ఎక్కడ మనం సెటిల్ చేస్తాడో అక్కడ దేవునికి ఇష్టలుగా, దేవుని కొరకు దీవెనకరంగా, మహిమకరంగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేవియాకాండంలో ఇలాంటి చాలా విషయాలు మనం నేర్చుకోగలం. చాలా విషయాలు మీరు కూడా చదవండి. లేవియాకాండం 18వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు మీరు డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎవరితో చేయొచ్చు, ఎవరితో చేయకూడదు, ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు, అన్ని కరెక్ట్గా లిమిటేషన్స్, సరిహద్దులను దేవుడు చక్కగా అందులో వివరించి నిర్దేశించి ఉంచాడనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలిసినప్పుడు అప్పుడు మీతో 19వ అధ్యాయంలో కొన్ని మాటలను, కొన్ని ఆజ్ఞలను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని వాక్యం చదువుతూ ఉండండి. దేవుడు కోరుకున్నట్లుగా జీవించడానికి దేవుడు ఎల్లప్పుడూ మీకు సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్.